హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆల్ఫా ఆటోమోటివ్ తెలుగు. ఈరోజు మన వ్లాగ్లో ఏంటంటే మనం రీసెంట్గా పర్చేస్ చేసిన సోనెట్ వెహికల్కి బేసిక్ యాక్సెసరీస్ అనేది నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయిస్తున్నాను. సో బేసిక్ యాక్సెసరీస్ అంటే ఏంటంటే సీట్ కవర్స్, ఫిలిమ్స్, స్టీరింగ్ వీల్ ర్యాప్ అండ్ అలానే ఈ పర్టికులర్ వెహికల్లో ఏంటంటే ప్లాస్టిక్ ట్రిమ్స్ చాలా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. సో ఎక్స్టీరియర్గా మీరు గమనించవచ్చు, ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ప్లాస్టిక్ ట్రిమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది మన వెహికల్ యూజ్ చేయకపోయినా ప్లాస్టిక్ ట్రిమ్స్ అనేది ఎప్పుడూ పేల్ అయిపోతాయి. సో దానికి నేను సెరామిక్ ఒక కోటింగ్ అని ఉంటుంది, అదైతే వేయిస్తున్నాను. సో దట్ అది పేల్ అవ్వకుండా ఒరిజినల్గా ఎలా వచ్చిందో అలానే ఉంటుందన్నమాట ఒక 1 year వరకు. అది కూడా మీకు బ్లాగ్లో చూపిస్తాను. అండ్ అలానే సీట్ కవర్స్ చూస్తున్నారు కదా, షోరూమ్ నుంచి ఇలా బేసిక్ సీట్సే వస్తాయి మనకి. వాళ్ళు ఎటువంటి సీట్ కవర్స్ కూడా మనకి ఇన్స్టాల్ చేసి ఇవ్వరు. హై అండ్ వేరియంట్లో ఏంటంటే వాళ్ళే సీట్ కవర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇలా మిడ్ వేరియంట్స్కి వాళ్ళైతే సీట్ కవర్స్ అనేది ఇన్స్టాల్ చేసి ఇవ్వరు, మనమే చేయించుకోవాలి ఇవన్నీని. అండ్ అలానే ఈ వెహికల్కి నేను ఫ్లోర్ మ్యాట్స్ అనేది ఇన్స్టాల్ చేయించట్లేదు, ఎందుకంటే మా వాళ్ళు 5D మ్యాట్స్ అనేది తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. సో దానికి రీజన్గా నేను ఇక్కడ ఫ్లోర్ మ్యాటింగ్ అనేది చేయించట్లేదు. సో ఇదైతే కంప్లీట్గా మీ చాయిసే గాయస్. ఫ్లోర్ మ్యాట్స్ అనేది మీ ఇష్టం, వేయించుకుంటే వేయించుకోండి, లేదంటే లేదు. అండ్ అలానే మా ప్రీవియస్ వెహికల్ సెల్టోస్కి సీట్ కవర్స్ అనేది ఇన్స్టాల్ చేయించేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రంట్ 2 సీట్స్కి కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉంటుంది కదా, మీరు ఎలా స్టిచ్ చేశారని వాళ్ళైతే ఎక్కువ క్వశ్చన్ అయితే చేశారు మనల్ని. సో దానికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంది గాయస్. వ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి, మీకు అది వ్లాగ్లో నేను క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే స్టీరింగ్ వీల్ చూస్తున్నారు కదా, ఇదైతే బేసిక్గా వస్తుంది. సో లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే మన చేతులు స్వెట్ అవ్వడం వల్ల ఇదైతే స్లిప్ అయిపోతూ ఉంటుంది. సో దానికి కూడా నేను స్టీరింగ్ వీల్ ర్యాప్ అయితే చేంజ్ చేశాను. సో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి గైస్. వ్లాగ్లో మీకు నేను కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ అలానే మీకు నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే సీట్ కవర్స్ కోసం కంప్లీట్గా సీట్స్ని బయటకైతే తీసేస్తారు. నెక్స్ట్ ఫిలిమ్స్ ఇన్స్టాల్ చేస్తారు. దాని తర్వాత ఈ ప్లాస్టిక్ ట్రిమ్స్కి సెరామిక్ కోటింగ్ అన్నాను కదా, అదైతే ఇన్స్టాల్ చేస్తానని చెప్పారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది ఫస్ట్లో డార్క్ బ్లాక్లో ఉన్న, ఇది మనం యూజ్ చేసినా చేయకపోయినా ఇదైతే పేల్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకనే నేను ముందుగానే ఈ ప్లాస్టిక్ సెరామిక్ అనేది ఈ వెహికల్కి అప్లై అయితే చేంజ్ చేశాను అనమాట. సో ప్రాసెస్ అయితే కంప్లీట్గా చూడండి. సో మీరు చూస్తున్నారు కదా, సీట్ కవర్స్ కోసం అయితే సీట్స్ని కంప్లీట్గా బయటకైతే తీయవలసి ఉంటుంది. సో వాళ్ళైతే కంప్లీట్గా ఓపెన్ అయితే చేసేసారు. ఇవి వచ్చేసి ఫ్రంట్ సీట్స్ గైస్. మీకు నేను ముందుగా చెప్పినట్టే ఇవైతే బేసిక్గా అయితే ఉంటుంది అనమాట సీట్స్. ఇవి చూడడానికి బాగానే ఉన్నా డైలీ ఇది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడం వల్ల ఏంటంటే థ్రెడ్స్ లాంటివి బయటకైతే వచ్చేస్తాయి. సో ఓఈఎం సీట్స్ కంప్లీట్గా పోయాయంటే దాన్ని మనం ఏం చేయలేం. సో అలా పోకముందే మనం సీట్ కవర్స్ అనేది ఇన్స్టాల్ చేయించుకోవడం వల్ల ఓఈఎం ఫిట్టింగ్ అనేది ఉంటుంది. సో అందుకే నేను విత్ ఇన్ 1 monthలో వెహికల్కి సీట్ కవర్స్ అనేది ఇన్స్టాల్ చేయిస్తున్నా. సో ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా, దానికోసం ప్యానల్స్ అన్నీ బయటకైతే తీయవలసి ఉంటుంది. ఇవైతే నేను ముందుగానే సీట్ కవర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ముందుగానే మనం సీట్ కవర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విత్ ఇన్ 1 dayలో అవి స్టిచ్చింగ్ అయిపోయి వస్తాయి అనమాట. నెక్స్ట్ డేనే మనకి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రీవియస్ మన సెల్టోస్ వెహికల్కి సీట్ కవర్స్ అనేది ఇన్స్టాల్ చేయించేటప్పుడు చాలా టైం అయితే తీసుకున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ 1 day అయితే పట్టేసింది నాకు. వీళ్ళు ఏంటంటే చాలా ఈజీగా అయితే చేసేసారనమాట. అలానే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. లైక్ సీట్ మనకి ఎలా వచ్చిందో ఓఈఎం ఫిట్టింగ్, సీట్ కవర్ ఇన్స్టాల్ చేయించిన తర్వాత కూడా అదే ఫిట్టింగ్ అయితే వచ్చిందనమాట. చాలా బాగా నచ్చింది నాకు. సో అలా ఫిట్టింగ్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ కాపర్ రాడ్సేనమాట. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే థ్రెడ్స్ లాంటివి ఉంటాయి కదా సీట్ కవర్స్ని హోల్డ్ చేసుకుని, అవనేది ఎగ్జాక్ట్ షేప్లో అయితే ఉంటుంది అనమాట. మనం థ్రెడ్ టైట్ చేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ కవర్స్లో ఒక పార్ట్ అనేది అయిపోయింది. ఫిట్టింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఎక్కడ స్ట్రెచ్ మార్క్స్ లాంటివి కానీ ఏమీ లేవు. సేమ్ ఇదే ప్రాసెస్ వేరే సీట్కి కూడా ఇలానే ఉంటుంది. ఫిట్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి రేర్ సీట్స్, ఇవి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి బాటమ్ పార్ట్, ఇంకోటి వచ్చేసి అప్పర్ పార్ట్. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్. ప్రస్తుతం వీళ్ళు అయితే ఫిట్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళు నీడల్ అయితే యూజ్ చేస్తారు ఫిట్టింగ్ కోసం. అదైతే చాలా మైన్యూట్గా ఉంటుంది. హోల్ కూడా మనకు కనిపించదు. సో నో వరీస్ గైస్, అది కేవలం ఫిట్టింగ్ కోసమే వాళ్ళు నీడల్ అయితే యూజ్ చేస్తారు. ప్రీవియస్గా మీకు నేను కాపర్ రాడ్స్ అనేది యూజ్ చేస్తారని చెప్పాను కదా, ఇక్కడ వాటిని క్లియర్గా అయితే గమనించవచ్చు గైస్ మీరు. ఇక్కడ తినైతే మనకి సీట్ కవర్స్ని హోల్డ్ చేయడానికి థ్రెడ్ లాంటిది పెడుతున్నారు కదా, ఆ థ్రెడ్స్ అన్ని ఈ కాపర్ రాడ్ని స్టిఫ్గా పట్టుకోవడం వల్లే మనకి సీట్ అనేది ఎగ్జాక్ట్ షేప్లో వచ్చి ఫిట్ అనేది ఎక్సలెంట్గా అయితే వస్తుంది. సో ప్రాసెస్ అయితే ఇంతే గాయస్. ఏ వెహికల్కైనా సరే సీట్ కవర్ ఇన్స్టాలేషన్ చేసే ప్రాసెస్ అయితే సేమ్ ఇలానే ఉంటుంది. అది ఎస్యూవీ సెగ్మెంట్ కావచ్చు, సడన్ సెగ్మెంట్ కావచ్చు, ఏ వెహికల్ అయినా సరేనమాట. సో చూస్తున్నారు కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. మళ్ళీ యాజ్ యూజువల్గా సీట్స్ని రీఇన్స్టాల్ అయితే చేసేసారు వీళ్ళు.
సీట్ కవర్స్ వర్క్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయితే అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ మీకు నేను వీడియో ఎండ్లో చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఫిల్మ్ కూడా మనం ఇన్స్టాల్ చేయిస్తానని చెప్పాను కదా, ఇది వచ్చేసి నేను సన్కూల్ బ్రాండ్ది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 2 years వారంటీ తోటి అయితే వస్తుంది మనకి. లైక్ 2 years వారంటీ అంటే మనకు 2 yearsలో ఏమైనా సరే, లైక్ బబుల్స్ వచ్చినా సరే లేదా ఫిల్మ్ ఏమైనా డిస్టర్బ్ అయినా సరే దాన్ని వీళ్ళు పీస్ టు పీస్ అయితే రీప్లేస్ అయితే చేస్తారు మనకి. సో 2 years వారంటీ తోటి అయితే వస్తుంది కాబట్టి మనకి నో వర్రీస్ గైస్. అలానే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను యూజ్ చేసే ఫిల్మ్ వచ్చేసి 50% విజిబిలిటీ తోటి అయితే ఉంది. అంటే లోపల ఉండే పర్సన్స్ మనకి 50% అయితే కనిపిస్తారు అంతే. అండ్ అలానే వీళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్స్ చాలా ఫాస్ట్గా అండ్ అలానే స్మూత్గా ఫిట్ అయితే చేసేసారు. సో ఎక్కడైనా బబుల్స్ వస్తాయేమో అని అనుకున్నాను నేను, ఎక్కడ బబుల్స్ అయితే రాలేదు. అండ్ అలానే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేశారనమాట. సో చాలా బాగా నచ్చింది నాకు ప్రాసెస్ అన్నది. కార్స్కి ఎంత పెద్ద వర్క్ అయినా సరే వీళ్ళు వితిన్ 1 dayలో కంప్లీట్ చేయగలరని నాకైతే అనిపించింది. అంత మంచి స్టాఫ్ అయితే ఉన్నారు వీళ్ళ దగ్గర. సో నేను చేయించిన వర్క్షాప్ వచ్చేసి వోగ్ ఆటోమోటివ్స్ గైస్. ఇది వచ్చేసి రాజమండ్రిలో అయితే ఉంటుంది, జేఎన్ రోడ్ దగ్గర. వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను అక్కడ ఇస్తాను మీకు. సో కంప్లీట్గా ఒకసారి వెళ్ళి మీకు కార్కి ఏమైనా యాక్సరీస్ వేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర అయితే చేయించుకోవచ్చు. నేను వీళ్ళని 100% ప్రిఫర్ అయితే చేస్తాను. మీకు వర్క్ అయితే అంత ఫాస్ట్గా అయితే అయిపోతుంది. అండ్ అలానే మీరేమైనా వర్క్ చేయించుకుందాం అనుకుంటే మన ఛానల్ నేమ్ అయితే చెప్పండి, ఆల్ఫా ఆటోమోటివ్స్. సో మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది అయితే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చూస్తున్నారు కదా, విండోస్కి ఫిల్మ్ ఇన్స్టాల్ చేసే ముందు కంప్లీట్గా 2 to 3 times విండోస్ని వాష్ అయితే చేస్తారు. మీరు వీడియోలో కూడా చూడొచ్చు ప్రాసెస్ని. నేనైతే కొంచెం ఫాస్ట్లో పెట్టాను అంతే గైస్. కంప్లీట్ ప్రాసెస్ ఇదే ఉంటుంది ప్రతి విండోస్కి కూడా. ఫిల్మ్స్ ఇన్స్టాల్ చేసిన ఒక 10 minutes వరకు మనకి డిఫరెన్స్ అనేది పెద్దగా ఏం కనిపించదు గైస్. ఫిల్మ్ అనేది కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు దాన్ని ఈజీగా గమనించవచ్చు. ఫిల్మ్స్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్ విండో చూస్తున్నారు కదా, లోపల ఉన్న పర్సన్స్ అసలు కనిపించట్లేదు. అండ్ అలానే విజిబిలిటీలో లోపల నుంచి మనకి ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు, నార్మల్ గ్లాస్ లానే ఉంటుంది మనకి. అండ్ అలానే నేను ఇన్స్టాల్ చేయించిన బ్రాండ్ వచ్చేసి సన్కూల్ బ్రాండ్ది. ఇదైతే పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. మనకు విజిబిలిటీ అనేది ఎలా ఉందంటే వెహికల్ లోపల నుంచి చూస్తే మనకి నార్మల్ గ్లాస్లానే కనిపిస్తుంది. అలానే వెహికల్ బయట నుంచి చూస్తే ఫిల్మ్స్ ఇన్స్టాలేషన్ చేశారని మనకి ఈజీగా అయితే ఐడెంటిఫై చేయవచ్చు. సో బ్రాండెడ్ ఫిల్మ్స్ అనేది ఇన్స్టాల్ చేయించుకోవడం వల్ల ఇదైతే బెనిఫిట్ ఉంటుంది. మనకి లోపల నుంచి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, ఓన్లీ ఎక్స్టీరియర్ నుంచే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే నేను స్టీరింగ్ వీల్కి వ్రాప్ కూడా చేంజ్ చేస్తున్నా. వీళ్ళ దగ్గర ఉన్న స్టీరింగ్ వ్రాప్ మెటీరియల్స్ చాలా కంఫర్ట్గా అండ్ సాఫ్ట్గా అయితే ఉన్నాయి. అది పట్టుకోగానే మనకి ఇంప్రెషన్ అయితే కలుగుతుంది, సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి. స్టీరింగ్ వీల్ వ్రాప్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ వీడియోలో మీకు నేను క్లిప్ అనేది యాడ్ చేస్తా చూడండి. ప్రీవియస్గా మీకు నేను చెప్పాను కదా, వెహికల్ వాడినా వాడకపోయినా సరే ఈ ప్లాస్టిక్ ట్రిమ్స్ అనేది ఫేడ్ అయితే అయిపోతూ ఉంటాయి, లైక్ పేల్ అయిపోతాయి అనమాట. దీనికి సొల్యూషన్ అయితే ఒకటి ఉంది, సెరామిక్ ప్లాస్టిక్ అని వచ్చింది ఈ మధ్యన, అదైతే ఇన్స్టాల్ చేయించాను నేను. ఇక్కడ మీరు దాని అవుట్పుట్ కూడా చూడొచ్చు బార్డర్ లైన్లో. సో అది అవుట్పుట్ క్లిప్ అనేది నా దగ్గర మిస్ అయింది. సో అందుకు నేను ఇప్పుడు ఇది పిక్చర్ అయితే చూపిస్తున్నా. ఇది ఏంటంటే ఓఈఎం ఫినిష్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మన వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ ట్రిమ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఇక్కడ మీరు దాన్ని ఈజీగా గమనించవచ్చు. సో చూసారు కదా గైస్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు ఏంటంటే చిన్న పెయింట్ వర్క్ ఉండడం వల్ల అలానే ప్లాస్టిక్ సెరామిక్ ఉండడం వల్ల వెహికల్ అయితే అక్కడికి వెళ్ళింది. ఇది ప్లాస్టిక్ సెరామిక్ కోటింగ్ వేయక ముందు వీడియో గైస్ ఇది. ఇక్కడ మీరు ఫిల్మ్స్ని ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు. సన్ రూఫ్ అన్నది ఓపెన్లో ఉండడం వల్ల ఈ వెహికల్ లోపల పర్సన్స్ మనకి ఈ విధంగా కనిపిస్తున్నారు. నేను ఇన్స్టాల్ చేసిన ఫిల్మ్ వచ్చేసి 50% విజిబిలిటీ ఉండే ఫిల్మ్. సో లోపల ఉండే పర్సన్స్ అంత క్లియర్గా కనిపించకపోయినా పర్సన్స్ అయితే ఉన్నారని మనకి క్లియర్గా అయితే ఐడెంటిఫై అయితే అవుతుంది. సో దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. చూసారు కదా గైస్, వెహికల్లో సీట్ కవర్స్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే సెట్ అయినాయి. ఇవి ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది మనకి. ఇక్కడ మీరు స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ అలానే నేను పిల్లోస్ కూడా తీసుకున్నా వీళ్ళ దగ్గరే. ఇవైతే మెమరీ ఫోమ్ అయితే నేను పిల్లోస్ తీసుకున్నా. ఇవి కూడా చాలా కంఫర్ట్గా అండ్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ దాన్ని మీరు ఈజీగా గమనించవచ్చు. ప్రీవియస్గా మీకు నేను చెప్పాను కదా గైస్, ఫ్రంట్ 2 సీట్స్కి కూడా ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటుందని. ఎయిర్ బ్యాగ్స్ అనేవి సీట్స్లో ఈ పర్టికులర్ ఏరియాలోనే ఉంటాయి. ఇక్కడ మీరు దాన్ని ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు. దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంది గైస్. ఇది పాకెట్ టైప్ స్టిచ్చింగ్ అంటున్నారు వీటిని. ఇవేంటంటే ఎయిర్ బ్యాగ్ ఉన్న పర్టికులర్ ఏరియాలోనే ఈ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ చేస్తారు. ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా లేదన్నా ఏమైనా యాక్సిడెంట్ జరిగినా సరే
ఇవైతే ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఓపెన్ అయిపోతాయి అనమాట. సో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన మెథడే. దానివల్ల మనం ఎటువంటి ఇష్యూస్ కూడా పెట్టుకోని అవసరం లేదు. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి ఈ పర్టికులర్ ఏరియా నుంచి. ఫ్రంట్ సీట్ కవర్స్ అయితే చూసారు కదా, ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే రేర్ సీట్ కవర్స్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అన్నది చాలా బాగా వచ్చింది. సో చూసారు కదా గైస్, మన వెహికల్లో కంప్లీట్గా వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. సీట్ కవర్స్ కూడా మనం ఎలా అయితే అనుకున్నామో అలానే వచ్చేసినాయి. ఇవేంటంటే లైవ్లో చాలా రాయల్గా ఉన్నాయన్నమాట మన వెహికల్లో. వీళ్ళ దగ్గర ఇంకా ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మన బడ్జెట్ తగ్గట్టు వీళ్ళైతే వర్క్ అనేది చేస్తారు. సో మీకేమన్నా వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రైజింగ్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ప్రైజింగ్ అన్నది మీకు నేను క్లియర్గా మెన్షన్ అయితే చేస్తాను.